విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పహల్గామ్ లో దారుణం జరిగింది. కొన్ని ఏళ్ల తర్వాత ఒక రక్తపాతాన్ని చూశారు కశ్మీర్ ప్రజలు. అమాయకమైనటువంటి ప్రాణాలు పోయాయి. 26 మందిని పేర్లు అడిగి, మతాన్ని అడిగి కాల్చి చంపారు. ఇక్కడ వైఫల్యం ఎవరిది కనిపిస్తోంది? భద్రతా పరమైనటువంటి లోపాలున్నాయా, లేకుంటే పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గంగా దీన్ని చూడొచ్చా? ఎందుకని కశ్మీర్ లోయలో ఇలాంటి రక్తపు పారుతున్నాయి? బోల్డెని క్వశ్చన్స్ ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు లోక్ సత్తా ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, కశ్మీర్ అనగానే మనకి అందాల లోయలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొన్నేళ్ల పాటు ప్రశాంతంగా ఉంది అనిపించింది. ఇప్పుడేంటి సార్ ఇంత సడన్ గా 26 మంది ప్రాణాలు కోల్పోవడం? ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? ఎక్కడ లోపం కలిగింది? కవిత, మనం 2 విషయాలు ఉగ్రవాదాన్ని గురించి గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది ఎసిమెట్రిక్ వార్ఫేర్. అంటే ఒక దేశంలో కానీ, ఒక నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ జీవితాన్ని అల్లకల్లోలం చేయాలంటే పెద్ద యుద్ధం చేయక్కర్లా, వేల మంది సైనికులు అక్కర్లా. కొద్ది మంది ఆయుధాలతో సరైన సమయంలో సరైన రీతిలో అమాయకుల ప్రాణాలు పట్టబెట్టుకోవడానికి కానీ, జనజీవన స్తంభించడానికి కానీ గట్టిగా పూనుకున్నట్టయితే ఆధునిక యుగంలో ఎవరెక్కడైనా చేయొచ్చు. అమెరికా లాంటి దేశం కూడా, చాలా బలమైన దేశాల్లో కూడా, మరి దేశం లోపల కానీ దేశం బయట అమెరికా ప్రయోజనాలు దెబ్బతీసే రీతిలో కానీ ఉగ్రవాదం చర్యలు అడపదడప జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రతి చదరపు గజం స్థలంలో ఒక సైనికుడిని పెట్టలేరు, ప్రతి మనిషి వెనకాల ఒక పోలీసునిగా పెట్టలేరు. అది అసాధ్యం. అలాగే అంతర్జాతీయ సంబంధాల వల్ల, ఇతర దేశాల నుంచి వచ్చే సమాచారం వల్ల మనకు కొంత సమాచారం అందుతుంది. అలాగే మనకి ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ కానీ, లేకపోతే ఎంబెడెడ్ ఇంటెలిజెన్స్ కానీ, ఇతరమైన పద్ధతులు కానీ నిఘా విఘాపాలు ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఇప్పుడు కూడా ఒకవేళ ఏమన్నా నిఘాలో మన మీద దాడి జరిగే అవకాశం తెలిసినా కూడా చూచాయిగా తెలుస్తుంది తప్ప ఎక్కడ ఎప్పుడు స్పష్టంగా ఎప్పుడు తెలియదు. ప్రపంచంలో ఎక్కడైనా తెలియదు. చేత ప్రధాన్ని కూడా మనం వెంటనే గుండెలు బాదుకుని నిఘా విభాగం వైఫల్యం తిట్టడం కాకుండా, ఒకటి ఇప్పుడు దీని మీద ప్రతి చర్యలు ఎట్లా ఉండాలి, అది కూడా మనం ఆవేశంతో ఆగ్రహంతో స్పందించడం కాకుండా చాలా ఆచితూచి మనం అనుకున్న సందర్భంలో, మనం అనుకున్న రీతిలో, మనం అనుకున్న చోట, మన ప్రయోజనాలు కాపాడే రీతిలో, టెర్రరిస్టులు దెబ్బతీసే రీతిలో మనం స్పందించాలి. 2, మనం నెపమానటము, నిందలు వేయటము కాకుండా రాజకీయంగా దేశమంతా ఐక్యంగా ఉన్నది ఈ విషయంలో అన్న విషయాన్ని మనం ప్రస్ఫుటంగా తెలియచెప్పాలి. అంతే తప్ప ప్రధానికి నిఘా విభాగం వైఫల్యం లేకపోతే ప్రభుత్వ వైఫల్యం ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి చర్చలు. దేశంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేస్తుండొచ్చు, రాజకీయ వ్యవహారాలు కానీ మరో సందర్భాలు కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో కావాలని చెప్పిన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదు. పొరపాటు జరిగి ఉండొచ్చు. గతంలో ఉదాహరణకు చంద్రన్ వాలే రాజకీయ కారణాల వల్ల ప్రోత్సహించారు. దీర్ఘకాలంగా ఏం జరుగుతుందో ముందు చూపులాగా చివరికి దానికి బలైపోయింది మరి ఈ దేశంలో చాలా మంది ప్రజలు, ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. అలాగే ఎల్టీటీఈని రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రోత్సహించాం మనం. అది పార్టీ రాజకీయంగా పైన కూడా దేశ ప్రయోజనాల కోసం ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ప్రోత్సహించారు. చివరికి ఆయన బలైపోయినాడు. దానిలో వ్యూహంలో పొరపాట్లు ఉండొచ్చు, కానీ కావాలని ఏ ప్రభుత్వం, ఏ పార్టీ భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు, నిర్లక్ష్యం చేయదు. మంచిత మనం ఈవేళ బెంబేలెత్తిపోకుండా చాలా దృఢంగా దీర్ఘకాలిక దృక్పథంతో స్పష్టమైన రీతిలో మనం దానికి స్పందించాలి. సార్, ముందే నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందులోనూ వాళ్ళంతా మిలిటరీ డ్రెస్సుల్లో వచ్చారు. అక్కడ పేర్లని అడిగి, మతం ఏంటి అని అడిగి, అక్కడ ఉన్నటువంటి సూక్తుల్ని చదవమని చెప్పి అలా కాల్చి చంపేయడం అనేది ఐ థింక్ ఇది వెరీ ఫస్ట్ ఆఫ్ ఒక రకమైనటువంటి స్ట్రాటజీతో వచ్చినట్టు కనిపిస్తోంది కదా సార్. అక్కడ అంటే మతానికి, ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్తున్నప్పుడు ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది. ఉగ్రవాదానికి మతం లేకపోవటం లేదు. ఖచ్చితంగా మత రంగు పులుముకునే ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు ఈ పని చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మతం లేకపోవటం లేదు. కాకపోతే మతం ఉగ్రవాదం కాదు. ఆ మతం పేరు ఉపయోగించుకుని ఇస్లామిస్టులు ఒక తీవ్రమైన జిహాదీ సంస్కృతిని పెంపొందించి ప్రపంచంలో, మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా అల్లకల్లాలను సృష్టిస్తున్నారు. చివరి పాకిస్తాన్ లోపల కూడా సృష్టిస్తున్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ లోపల కూడా పాకిస్తాన్ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు చాలా సందర్భాల్లో. కాబట్టి మతం లేకపోవడం అన్నది వాస్తవం కాదు. మతం పులుముకుంటున్నారు, మతం ముసుగు కప్పుకుంటున్నారు, మతాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళలో చాలామంది
మతమౌఢ్యానికి గురయ్యి మనం గనక ఇలా చేసినట్టయితే స్వర్గానికి పోతామని కొన్ని భ్రమలు, పిచ్చి భ్రమలు నమ్మి, కొందరు మూర్ఖుల మాటలు నమ్మి చేస్తున్నారు. అంచేత మతం అనేది ఉన్నది, కాకపోతే మతం అనేది వికృత రూపంలో ఉన్నది, నిజమైన మతం కాకుండా. ఇక రెండోది, మీరు గతంలో చూసినట్టయితే ఎక్కడైనా ఒక సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పంటే సమాజంలో వర్గాల మధ్య విభేదాలను పెంచాలి, వైమనస్యాలను పెంచాలి, ద్వేషాన్ని పెంచాలి. భారతదేశం ఏంటి, ఒక పక్కనేమో సాంప్రదాయంగా ఉన్నటువంటి హైందవ సంస్కృతి, హిందూ మతం అనడానికి లేదు, ఒక మతం కాదు, ఇది ఒక సంస్కృతి, హైందవ సంస్కృతి కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నది. మరో పక్కన ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత అతి ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ఉన్నటువంటి దేశం, దాదాపు 12-13% ముస్లింలు ఉన్నటువంటి దేశం. నేను చెప్పినట్టుగా ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే అతి ఎక్కువ ముస్లిం సంఖ్యలో ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. దేశ విభజన మతం పేరుతో జరిగింది. బట్ ఈ నేపథ్యంలో ఏంటంటే మతాన్ని వేరు చేసి మా మతం వాళ్ళందరినీ మేము రక్షించుకుంటున్నాము, మీ మతం వాళ్ళని చంపేస్తున్నామంటే ఇక్కడ మతాల మధ్య సంఘర్షణ వచ్చినట్టయితే దేశంలో మరి ఒక 20-25 కోట్లు ఉన్నటువంటి ముస్లింలు, దాదాపు 15-16 కోట్లు ఉన్నారు బహుశా ముస్లిమ్స్ భారతదేశంలో. 13-14% ఉంటారు, 17-18 కోట్ల మంది ఉండొచ్చు. కాబట్టి ఆ ముస్లింలు మిగతా జనాభాకి మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృష్టించి హింసను పెంచినట్టయితే వాళ్ళ పబ్బం గడిచిపోతుంది. వాళ్ళకి కావాల్సింది ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయటం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం. అంచేత ఇది కావాలని చెప్పాను. గతంలో కూడా మీరు గమనించినట్టయితే పంజాబ్లో ఆనాడు ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా కొన్ని సందర్భాల్లో బస్సుల్లోంచి దింపి మరీ హిందువుల్ని ప్రత్యేకంగా వేరు చేసి చంపేశారు. కాబట్టి మనం వాళ్ళ కుట్రలకు లొంగకూడదు. మనం అదే పనిగా దాన్నే ప్రాజెక్ట్ చేసి ఇది హిందూ ముస్లిం మధ్య సమస్యగా సృష్టించినట్టయితే నష్టపోయేది భారతదేశం. మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది కావాలన్న వ్యూహాత్మకంగా టెర్రరిస్టులు కానీ, టెర్రరిస్ట్ ముఠాలు కానీ, వాళ్ళ వెనకాల వాళ్ళకి ఊతం ఇచ్చేటువంటి మరి పాకిస్తానీ ప్రభుత్వంలో కొంతమంది భాగం కావచ్చు, లేకపోతే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్లో భాగం కావచ్చు, పాకిస్తానీ సమాజంలో మరికొందరు భాగం కావచ్చు. ఎక్కడో చోట పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ పాత్ర ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా. అయితే పాకిస్తాన్ సమాజం వేరు, పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ వేరు, పాకిస్తాన్లో ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి శక్తులు వేరు. అది వేరు చేయకపోయినట్టయితే మన ప్రధాని కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టిస్తే కూడా ఉపయోగం లేదు. మన ప్రయోజనాలను కాపాడుకోవాలి, దృఢంగా వ్యవహరించాలి, ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వాలి. అదే సమయంలో పాకిస్తాన్లో అత్యధిక ప్రజలు మరి వాళ్ళు కూడా నష్టపోతున్నారు టెర్రరిజంకి. అందుకని టెర్రరిజాన్ని ఎదుర్కోవాలన్న కోరిక వాళ్ళకి ఉన్నది. మన దేశంలో గత 5-10 ఏళ్ళుగా మీరు చూసినట్టయితే మన దేశంలో టెర్రరిజం ఘాతుక చర్యలకు బలైన వాళ్ళతో పోలిస్తే పాకిస్తాన్లో బహుశా 20-30 రెట్లు బలైపోయినారు. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ సమాజానికి కూడా నష్టం. ఆ విషయం గుర్తిరిగి మనం చాలా సంకల్పంతో వ్యవహరించాలి, చాలా సునిశ్చితంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా మన దేశ ప్రయోజనాలను కాపాడాలి. కానీ ఇది పాకిస్తాన్ ప్రయోజనాలకి, పాకిస్తాన్ సమాజానికి వ్యతిరేకంగా కాకుండా ఇస్లామిస్ట్ ఉగ్రవాదాలకు వ్యతిరేకం. అది ఆ సంకేతం బలంగా ఇవ్వాలి. ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. సార్, ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక వారం కింద కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. కాశ్మీర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదులుకోము, హిందువుల్లాగా మేము కాదు అనే మాటతో పాటుగా లష్కర్-ఏ తోయిబా చీఫ్ కూడా అదే మాట అన్నారు, మేము రక్తపు టేరుల్ని పారిస్తాము అనేది. ఒక అలర్ట్ అవ్వాల్సినటువంటి తరుణం, ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరికలు జారీ చేసింది అనుకున్నప్పుడు ఇంతమంది చనిపోవడం, అందులోనూ కాశ్మీర్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం అనేది, మిలిటరీ దుస్తులు ధరించి రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద పెట్టాలా, లష్కర్-ఏ తోయిబా మీద పెట్టాలా, లేకుంటే చేస్తోంది మిలిటెంట్లు అనుకోవాలా? దేన్ని టార్గెట్ గా మనం పనిచేయాల్సిన అవసరం ఉందంటారు సార్? ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అతని ప్రకటన ఖచ్చితంగా దీనికి ఊతం అనుకోవచ్చు. దానికి 2 రకాలైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక రకమైనది ఏంటంటే ఒక సంకేతాన్ని టెర్రరిస్ట్ గ్రూపులకు ఇస్తున్నారు, పాకిస్తాన్లో సైన్య ఉనికిని చాటడం కోసం, సైన్య ప్రభావాన్ని చాటడం కోసం అని చెప్పని. హిందువులతో రాజీ పడే సమస్య లేదు. ఒక మదీనా రాజ్యం, మహమ్మద్ ప్రవక్త ఎట్లాగైతే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారో అలాంటి మదీనా రాజ్యాన్ని, 2వ రాజ్యం అలాంటిది ఏర్పాటైంది పాకిస్తాన్. కాబట్టి మేము ఇస్లాం కోసం సర్వశక్తులు వడ్డుతామని చెప్పని ఒక సంకేతాన్ని ఇచ్చి ఉగ్రవాదాన్ని గుర్తించారు. ఒక రకమైన వ్యాఖ్య. మరో రకమైన ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఇప్పటికి కూడా జైల్లో ఉన్నా కూడా ప్రజల్లో బహుళ ప్రాచుర్యం ఉన్నది. ఇమ్రాన్ ఖాన్ కాస్త మత సంస్థలతో కాస్త పొత్తు ఉన్నట్టుగా చాలా మంది అభిప్రాయం ఉన్నది. ఉగ్రవాదాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించాలని చెప్పిన అభిప్రాయం ఉన్నది. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ కొన్న మద్దతును లాక్కోవడం కోసం చేశారని మరొక వ్యాఖ్య ఉన్నది. వాస్తవం ఏంటి తెలియదు కానీ ఖచ్చితంగా ఆ నేపథ్యం ఈ చర్యకి ఉపకరించిందన్న విషయాన్ని మనం అంతా అంగీకరించాలి.
రెండోది, అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్న కాలంలో జరిగింది. అంటే ప్రపంచం దృష్టి అంతా మన దేశమే పడుతుంది. అందులో ఇటీవల కాలంలో అమెరికా ఉపాధ్యక్షుడు పెద్దగా పట్టించుకోపోయిన ప్రజలు ఈ జేడీ వ్యాన్స్ని పట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రాష్ట్రపతికి పూర్తిగా ఒక ముఖోటా లాగా, రాష్ట్రపతికి ఒక ఒక మైక్రోఫోన్ లాగా వ్యవహరిస్తున్నాడు అమెరికా రాష్ట్రపతికి. కాబట్టి అమెరికా భావాలని యూరోప్లో ఈ మధ్యకాలంలో వివాదాస్పద ప్రకటనలు కావచ్చు, మరికొన్ని కావచ్చు, చాలా ప్రస్ఫుటంగా బలంగా వినిపిస్తున్న వాణి ఉపరాష్ట్రపతి. కాబట్టి ప్రపంచం దృష్టి అంతా కూడా అమెరికా ఉపరాష్ట్రపతి ఎక్కడికి వెళ్ళినా ఆయన మీద ఉంటున్నది, ఒక రాష్ట్రపతి వెళ్ళిన స్థాయిలో ఉంటున్నది. కాబట్టి ఆయన ఉన్నప్పుడు జరిగితే ప్రపంచం అంతా ఆకర్షిస్తుంది. ఉగ్రవాదుల ప్రధాన ప్రయత్నం ఏమిటి? దేశం లోపల అల్లకల్లోలం సృష్టించడం, రెండు, ప్రపంచం దృష్టి మొత్తాన్ని ఆకర్షించడం. వాళ్ళు ఏం చేసినా కూడా ప్రపంచం మొత్తం చూడాలి, నిర్ఘాంతపోవాలి. ఇది వాళ్ళు ఏ అంశాన్ని కోరుకుంటున్నారో అది ప్రధానమైన అంశంగా, చర్చాంశంగా రావాలి. కాబట్టి ఈ రెండు వెనకాల దాగున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా దీనిలో పాకిస్తాన్ సమాజం మొత్తంలో భాగస్వామ్యం లేకపోయినా కూడా పాకిస్తాన్ సైన్యం కావచ్చు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వంలో కొన్ని వర్గాలు కావచ్చు, నిఘా విభాగం కావచ్చు, వాళ్ళ మద్దతు ఉన్నదన్న విషయం అందరికీ తెలుసు, మన దేశం మీద దాడి చేయడం కోసం చెప్పాను. రెండోది, ఖచ్చితంగా ఆ నేపథ్యంలో ఎలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి మనం ఊహిస్తాం. నిఘా విభాగాలు కొంత సమాచారం కూడా అందవచ్చు. కానీ ఇందాక నేను చెప్పాను, నిర్దిష్టంగా ఫలాని చోట, ఫలాని రోజు, ఫలాని రీతిలో అన్నది ఎవరికి తెలియదు. మన దేవుళ్ళం కాదు, ఎవరికి కూడా ఖచ్చితంగా ఇలాంటి పహల్గాంలో ఈ రీతిన ఈ రోజున ఇలా చేస్తారనేది ఎవరు ఊహించలేరు. మనం ఎంత జాగ్రత్త అప్రమత్తంగా ఉన్నా కూడా మరి ప్రతి మనిషికి ఒక సైనికుడిని పెట్టలేం, ప్రతి చోట ఒక పోలీసు అధికారినో పోలీసు సైనికులను పెట్టలేం, ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్టలేరు. చైనా లాంటి దేశంలో ఏమిటంటే అంతర్గతంగా ప్రజలకి ఏ స్వేచ్ఛ లేదు కాబట్టి, ఒక టొటాలిటేరియన్ ప్రభుత్వం, సమాజం మొత్తాన్ని సర్వవ్యాపితమైన ప్రభుత్వం కాబట్టి, మానవ హక్కులన్న సమస్య లేదు కాబట్టి, చట్టబద్ధ పాలన గొడవ లేదు కాబట్టి, చైనా లోపల పూర్తిగా ప్రభుత్వ సరాధికారులపై అవసరమైతే 1000 మందిని ఊచకోతకు వస్తుంది. చైనా అలాంటి జరిగింది అనుకోండి, వాళ్ళకి అనుమానం వచ్చింది అనుకోండి, ఒక 100 మందిని కపాలు చేసి రేపు పొద్దునకల్లా ఉరి తీస్తే కూడా అడిగేవాళ్ళు అక్కడ. మనం ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం, ఒక రాజ్యాంగబద్ధమైన సమాజంలో ఉన్నాం, హక్కులను కాపాడే సమాజంలో ఉన్నాం, న్యాయ వ్యవస్థ ఉన్న సమాజంలో ఉన్నాం. కాబట్టి మనకి ఆ న్యాయ వ్యవస్థ పరిధి లోపల, రాజ్యాంగ పరిధి లోపల పనిచేయాలి. అలా ఉన్న ఏ దేశంలోనా కూడా మీకు ఎప్పుడో ఒకటి ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. నిరంతర నిఘా ఉండడము, అవి వచ్చినప్పుడు సరిగ్గా స్పందించడము, దీర్ఘకాలంలో ఇలాంటి అవకాశం లేకుండా, ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లో ఆర్థికాభివృద్ధి, ఆ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవటం, ఒక తరం కాలంలో మా పిల్లల భవిష్యత్తు ఈ దేశంతో ముడిపడి ఉన్నది, ఇక్కడ ఏమన్నా కనుక ఇప్పుడు ఈ గందరగోళం చేస్తే రేపొద్దు ఈ దారుణం వల్ల అక్కడికి టూరిస్టులు వెళ్ళటం ఆగిపోతే నష్టం వారికి, కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకి. కాబట్టి కాలక్రమేణా కాశ్మీర్ సమాజం, కాశ్మీర్ ప్రజలు దీనికి వ్యతిరేకమయ్యే పరిస్థితి తీసుకురావాలి. ఇప్పటికి కూడా మెజారిటీ వ్యతిరేకమని నేను భావిస్తున్నాను. 100కి 99 మంది, 100కి 100 మంది వ్యతిరేకమయ్యి కొద్దిమంది ఇలా ఉన్న వాళ్ళని వేరి పారేసే రీతిలో తీసుకొచ్చే సమాజాన్ని దీర్ఘకాలంలో సృష్టించాలి. ఈ మధ్యకాలంలో మరి సందర్భాన్ని బట్టి ఘాటుగా స్పందించాలి, చాలా విజ్ఞతతో స్పందించాలి. సార్, ఇప్పుడు అంతమంది ముష్కరులు వచ్చారు, పహల్గాంలో దాడికి దిగారు అని అంటే అక్కడ స్థానికుల సహకారం కూడా ఉంటుంది. ఆ టైంలో అక్కడ ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలి? ఎంతసేపు మనం అక్కడ పాకిస్తాన్లోనో, లష్కర్-ఏ-తోయిబానో, మిలిటెంట్లు వీళ్ళ మీద మనం ఫోకస్ పెడుతున్నాము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎలా సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు సార్? ఇది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కవిత, అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మనం పోలీసులు బాగా తిడతాం, నిఘా విభాగాన్ని తిడతాం, కానీ వాళ్ళు చేస్తున్న పనిని మనం గమనించాం. ఉదాహరణకి కొంచెం దూరం వెళదాం. తెలుగునాట గతంలో ఈ పీడబ్ల్యూజీ, పీపుల్స్ పార్కుల ప్రభావం ఉంది. ఎలా అంతమైంది? మన మాటల వల్ల కాదుగా. పోలీస్ యంత్రాంగం, నిఘా విభాగాలు, ప్రభుత్వంలో వివిధ శాఖలు కలిసి సమన్వయం చేసినాయి కాబట్టి, అలాగే జాతీయ స్థాయి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం వ్యవహరించినాయి కాబట్టి దాన్ని ఆ ప్రమాదం తొలగించగలిగారు. ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నది, ఛత్తీస్గఢ్లో ఇంకా ఉన్నది. కాలక్రమేణా మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. అట్లాగే పంజాబ్లో గతంలో ఉగ్రవాదాన్ని చూసాం. మరి కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాలి, కొన్ని సందర్భాల్లో ఉదారంగా వ్యవహరించాలి. మనం ఉగ్రవాదుల మీద తీవ్ర చర్యలు తీసుకుంటేనే సమాజాన్ని దూరం చేసుకోకుండా ఉండాలి. ఆ ప్రయోగాలు జరిగినాయి కాబట్టి చాలా నష్టం జరిగింది. ఒక ప్రధానమంత్రిని కోల్పోయాము మనం. ప్రధానమంత్రి పదవిలో ఉన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని 44 అక్టోబర్ 31 కోల్పోయినాము. ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి బియాన్ సింగ్ని కోల్పోయినాము అక్కడ. కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో 5-10% మంది ఓట్లు వేశారు రాష్ట్రం మొత్తంలో, అయినా కూడా మనం నిబ్బరంగా నిలబడ్డాము. దీర్ఘకాలంలో పంజాబ్లో ఉగ్రవాదం తొలగిపోయింది. అలాగే కాశ్మీర్లో కూడా. అంచేత ఒకటి స్వల్పకాలిక వ్యూహము,
టెర్రరిజాన్ని అంతం చేసే వ్యూహం ఒకటి. 2, దీర్ఘకాలికంగా సమాజం మొత్తాన్ని భారత జీవన స్రవంతిలో భాగం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ వారి భాగస్వామ్యాన్ని ఇస్తూ టెర్రరిజాన్ని వాళ్ళు ఎదుర్కొని ఏర్పాటు చేయడం 2. రెండింటిని కలపాలి. ఆ ప్రయత్నం జరుగుతోంది. మనం కొత్తగా వాళ్ళకి ఉపన్యాసాలు ఇవ్వనక్కర్లేదు. ఆ ప్రయత్నం జరుగుతోంది ఈ దేశంలో. అది ఖచ్చితంగా దీర్ఘకాలంలో ఫలితాలను ఇస్తుంది. కానీ మధ్యలో ఒడిదుడుకులు తప్పదు. ఎందుకంటే ఈ టెర్రరిస్టులుగా పాత్ర పోయినట్టయితే లక్షల తోబేగాని మరొకటి నాయకత్వంగా వాళ్ళ మహావరు చూస్తారు. వాళ్ళ గురించి మీరు నేను ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆ దుర్మార్గులు చేసిన ఈ దుశ్చర్య వల్ల మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ ఉనికే ఇలాంటి చర్యల మీద ఆధారపడినప్పుడు కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి చర్యలు ఉన్నప్పుడు 2 రకాలుగా మనం ఉంచుకోవాలి. ఒకటి, టెర్రరిజం పెరుగుతోంది అనడానికి సంకేతం కొన్ని చోట్ల. మరికొన్ని సందర్భాల్లో అంతరిస్తున్న సమయంలో బలహీన క్షీణం అవుతున్న సమయంలో ఒక్కసారి ఆ ఆరిపోతున్న కొవ్వొత్తి వెలుగుతుంది. అలా మళ్ళీ మేము ఉన్నామని చూపెట్టడం కోసం ప్రయత్నం. ఆల్ఖైడా ఉంది, అటపదలపై ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఐసిస్ ఉన్నది, అటపదలపై ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఐసిస్ కానీ ఆల్ఖైడా కానీ గతంలో ఉన్నట్టుగా బలంగా లేవు. కానీ అంత మాత్రం చేత ఎక్కడ ఏ రకంగానో కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం లేదనుకోవటం పొరపాటు అవుతుంది. మనం కూడా అట్లాగా ఒక్కసారిగా మనం బెంబేలెత్తిపోయి బాబు మన దేశం మీద దండెత్తేస్తున్నారు, వాళ్ళు జయిస్తున్నారు, మనం ఓడిపోతున్నాం అన్న భావం అనవసరం. ఖచ్చితంగా గత 5-10 ఏళ్ళ కాలాలను చూసినట్టయితే ఉగ్రవాద చర్యలు తగ్గినాయి. మన ప్రభుత్వం, మన సమాజం చేసిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. కానీ ఇది పూర్తి ఫలితాలను ఒక్కరోజు ఓపికగా మనం ఫైట్ చేయాలి. చాలా సంకల్ప బలంతో చేయాలి. పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి ఒక యుద్ధంలో ఎలాగైతే అన్ని పార్టీలు కలిసిపోతాయో, దేశమంతా ఏకకంఠంతో మాట్లాడుతుందో, ఇప్పుడు ఆ రకంగా వ్యవహరించాలి. సో ఇప్పుడు పాకిస్తాన్ని అంతర్జాతీయంగా తను చేసినటువంటి దుశ్చర్యలను ఎండగట్టాలి, ఏకాకం చేయాలి, ఒంటరి చేయాలి అనే ప్రయత్నాల్ని మన దేశ సర్కార్ మొదలు పెట్టేసింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, చివరికి సింధు నది జలాల్ని కూడా మేము అలో చెయ్యము అనేది, ఆ ట్రీటీని కూడా మేము రద్దు చేసుకుంటున్నాము అన్నప్పుడు పాకిస్తాన్ మీద మొత్తం మీద కూడా ఎఫెక్ట్ పడబోతోంది. సో దీని నేపథ్యంలో మనము అంతర్జాతీయ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు పాకిస్తాన్ మీద ఎలా ఉండాలంటారు సార్? ముందు సింధు నది వివాదం గురించి మీరు చెప్పారు. సింధు నది విషయంలో పాకిస్తాన్, భారత్ చాలా సమన్వయంతో సమస్యను చాలా చక్కగా పరిష్కరించుకున్నాయి. మనం సింధు నది మీరు చూసినట్టయితే సింధుకి 5 ఉపనదులు ఉన్నాయి: ఝేలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్. దానిలో రావి, బియాస్, సట్లెజ్ 3 భారతదేశానికి నీళ్ళనిస్తాయి. ముఖ్యంగా బియాస్, సట్లెజ్ ఎక్కువగా. ఝేలం, చెనాబ్, రావి చాలా మేరకు పాకిస్తాన్కి మాత్రమే వర్తిస్తుంది, మనకు పెద్దగా వర్తించదు. కానీ సింధు నది గొడవ ఏంటంటే పైన హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల అక్కడ హైడ్రో పవర్, జల విద్యుత్కి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎత్తు పల్లాల్లో ప్రవహిస్తుంది కాబట్టి. అందుకని మనం హైడ్రో పవర్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నాం. అలాంటి డ్యాములు ఎత్తు ఉంటుంది కానీ పెద్దగా నీరు ఎక్కువగా నిల్వ చేయవు. ఎక్కడ హైడ్రో పవర్ డ్యామ్స్ ఉన్నత స్థాయిలో మనం కొండల్లో, పర్వతాల్లో చేసినా కూడా నీళ్ళని ఎక్కువ నిల్వ చేయదు. కాబట్టి ఎప్పుడు నీళ్లు వదలాలి, ఎంత మేర నిల్వ చేయాలి, ఈ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకుంటూ ఆ సింధు నది ఒప్పందంలో ప్రపంచ బ్యాంక్ కట్టబెట్టాం మధ్యవర్తిత్వాన్ని. ఆ మధ్యవర్తిత్వంతో చక్కటి ఒప్పందం వచ్చింది. చాలా కాలం అమలైతే పాకిస్తాన్ మళ్ళీ ఈ మధ్య గొడవ చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని అబద్ధాలు ఆడారు. దానిలో వాస్తవం లేదు, అపోహ తప్పేం లేదు. మళ్ళీ ప్రపంచ బ్యాంకే పంపిస్తే ప్రపంచ బ్యాంక్ మనం ఏదైతే చెప్పామో దాన్ని అంగీకరించింది. మళ్ళీ ఆ ఒప్పందం నడుస్తోంది. ప్రస్తుతానికి అది ఆపేసామన్నాం. దానివల్ల నిజమైన పర్యవసానాలు పాకిస్తాన్కి తీవ్రంగా ఏమి ఉండవు. ఎందుకంటే మనమే నీళ్ళని పెద్దగా పట్టుకోవట్లే అక్కడ. మనం నీటిపారుదలకు వాటర్లా, మనం వ్యవసాయానికి కానీ సాగునీటికి కానీ ఇతర అవసరాలకు కానీ వాటర్లా. కేవలం కొద్దిపాటి నీటిని పైన జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం తాత్కాలికంగా పట్టడం జరుగుతుంది. అది ఒకసారి నిండిపోయిన తర్వాత నీళ్ళు అలాగా ఫ్లో అవుతుంటాయి. కాబట్టి ఇది ఒక సింబాలిక్ జెస్చర్. ఇదేమి పాకిస్తాన్ని దెబ్బతీయాలి, పాకిస్తాన్ సమాజాన్ని దెబ్బతీయాలి, పాకిస్తాన్లో వ్యవసాయం నాశనం కావాలని మనం కోరుకోవట్లా. పాకిస్తాన్ సమాజాన్ని మనం ఆకట్టుకోవాలి. భారత్తో సత్సంబంధాలు ఉంటే లాభం అన్న విషయం పాకిస్తాన్ సమాజానికి, మధ్యతరగతి వర్గానికి అర్థం కావాలి. కాబట్టి మన పాకిస్తాన్ మీద మనకి విద్వేషం చూపెడితే ప్రమాదకరం. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్న శక్తులు, పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, ఉగ్రవాదానికి గుర్తించే శక్తులకి మనం బలంగా సంకేతాన్ని ఇవ్వాలి. కానీ పాకిస్తాన్ సమాజానికి వ్యతిరేకంగా అన్నట్టయితే దానివల్ల వాళ్ళు నష్టపోవచ్చు, కానీ మనకు కూడా నష్టం. కాబట్టి దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి తప్ప ఇది పాకిస్తాన్ మీద యుద్ధకాంక్ష కాదు. ప్రభుత్వం అందుకని చాలా ఆచితూచి స్పందించింది. మేమేదో అర్జెంటుగా పాకిస్తాన్లోకి దాడి చేస్తామని చెప్పనలా, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం అలా. సంకేతాన్ని, బలమైన డిప్లొమాటిక్ సంకేతాన్ని, ఒక దౌత్యపరమైన సంకేతాన్ని ప్రపంచంలో పాకిస్తాన్ని ఏకాకి చేయటము, మీరు గనక మాతో అనవసరంగా ఖాయం పెట్టుకుంటే పాకిస్తాన్ సమాజానికి ఆర్థికంగా ఇతరత్ర నష్టం జరుగుతుంది సుమా అని స్పష్టంగా సంకేతాన్ని ఇవ్వటము.
ఆ ప్రయత్నాన్ని సరిగ్గా అర్థవంతంగా చేశారు. దాన్ని మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా ఉగ్రవాద విషయంలో ఎక్కడ సాక్ష్యాలు ఉన్నాయో బయటపెట్టి అంతర్జాతీయ సమాజం ఆంక్షలకి పాకిస్తాన్ మీద ఉండేట్టు చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది. ఈవేళ పాకిస్తాన్ చాలా దారుణ స్థితిలో ఉంది. 15-20 ఏళ్ల క్రితం మనకంటే తలసలాదాయం ఎక్కువ ఉన్న దేశం ఈవేళ మనలో సగం కూడా లేదు. పరిస్థితి చాలా క్షీణంగా ఉంది. IMF రుణం ఇవ్వకపోతే పాకిస్తాన్ మూలపడిపోతుంది, దివాలా తీస్తుంది. ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఈ సాక్ష్యాలు బయటపెట్టి వాళ్ళని ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావాలి. పాకిస్తాన్ సమాజానికి బలమైన సంకేతాన్ని ఇవ్వాలి. మేము మీకు శత్రువులం కాదు, కానీ మీకు మీరే శత్రువులు అయితే మీ వాళ్ళతో మీ కళ్ళు పొడుచుకుంటున్నారని చెప్పని. మూడోది, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ వాళ్ళు, వాళ్ళకి ఊతమిచ్చిన వాళ్ళ విషయం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. కాబట్టి ఈ త్రిముఖ వ్యూహం కావాలి. దాన్నే ప్రభుత్వం అనుసరించే ప్రయత్నం చేస్తుంది. సార్, మన పాకిస్తానీలకు అందరికీ వీసాల్ని రద్దు చేసింది. ఈవెన్ మెడికల్ వీసాలను కూడా మేము కంటిన్యూ చేయట్లేదని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళేమో మన 2 ఆర్మీ జవాన్లని పట్టుకున్నారు అనే వాదనలు, ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు వినిపిస్తున్నటువంటి వాదన సర్జికల్ స్ట్రైక్ చేసేయండి, నిజంగా దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అనేటువంటి ఒక మాట తీవ్ర స్థాయిలో వినిపిస్తోంది సార్. మనం ప్రభుత్వానికి వదిలేయాలి. ప్రభుత్వానికి, మన నిఘా విభాగాలకి, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి, మన సాయుధ దళాలకు వదిలేయాలి. ఎందుకంటే మనం రాజకీయం చేసి రోజు ఒత్తిడి తీసుకొస్తే ఆందోళన పడి తొందరపాటుగా ఆలోచన లేకుండా చేశారనుకోండి, దేశానికి లాభం కంటే నష్టం ఎక్కువ చేకూరుతుంది. ఖచ్చితంగా భారతదేశం ధీటుగా స్పందించాలి. ఉగ్రవాదుల మీద తీవ్రమైన ప్రతీకార చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అంతమొందించాలి. దీనిలో ఎక్కడ రాజకీయ అవకాశం లేదు. ఇక ఎలా చేయాలన్నది మనం హడావిడిగా ఆగ్రహంతో చేయడం కంటే చాలా నింపాదిగా ఆలోచన చేయడం చాలా అవసరం. అమెరికా లాంటి అంత సంపన్నమైన దేశం, అంత బలం ఉన్న దేశం, సైనిక బలం ఉంది, ప్రపంచంలో దౌత్య బలం ఉన్నది, ప్రపంచానికి అగ్రరాజ్యాల్లో అగ్రరాజ్యంగా భాషలుతున్న దేశం. 2001లో ఏమైంది? ఆ ట్విన్ టవర్స్ కొల్లాప్స్ తర్వాత, ఆ 9/11 తర్వాత ఆగ్రహంతో స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి అనివార్యం. ఎందుకంటే అక్కడ టెర్రరిస్టులకు ఊతం ఇచ్చి వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పి అప్పగించకుండా దాడికి పాల్పడతామని ఎప్పుడైతే అక్కడ తాలిబాన్ అన్నదో అక్కడ దాడి అనివార్యం. కానీ చేసిన రీతి వల్ల నష్టపోయింది అమెరికా. అలాగే ఇరాక్ మీద దాడి అనవసరం. కోపంతో, ఆగ్రహంతో వేగంగా స్పందించారు. చివరికి ఎంత నష్టపోయింది అమెరికా? ప్రపంచం అంత నష్టపోయింది. మనం ఎంత నష్టపోయాం? అమెరికా దృష్టి ఉగ్రవాదం నుంచి పక్కకెళ్ళి ఈ గొడవల్లో చిక్కుకోగానే ప్రపంచంలో ఉగ్రవాదం మీద యుద్ధం బలహీనపడింది. నష్టపోయిన దేశాల్లో భారతదేశం ప్రధానంగా ఒక దేశం. ఆ రోజుల్లో అమెరికా నుంచి అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్లో, అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక అధికారిని, ఉన్నత స్థాయి అధికారిని నన్ను కలిశారు హైదరాబాద్లో. నేను చాలా తీవ్రంగా విమర్శించాను అమెరికా చర్యల్ని. మీరు మీకు హాని చేసుకున్నారు, మా దేశం లాంటి దేశాలకు, టెర్రరిజం నిజంగా పోరాడుతున్న దేశాలు, నష్టపోతున్న దేశాలకు మీరు హాని చేశారు. టెర్రరిజం మీద గురి పెట్టకుండా అనవసరంగా దీన్ని రాజకీయవాదంగా మార్చారని చెప్పని. కాబట్టి మనం తొందరపాటు పనికిరాదు, ఆగ్రహంతో స్పందించడం పనికిరాదు. ఆగ్రహాన్ని, ఆవేశాన్ని చాలా నిర్మాణాత్మకంగా, చాలా ఆలోచనతో మలచాలి, బుద్ధిని ఉపయోగించాలి, మన ప్రయోజనాలు నెరవేరాలి. అంతేగాని కోపం వచ్చినప్పుడు కోపం వచ్చింది కదా అని కసితో రగిలిపోయినట్టయితే దేశాలు దీర్ఘకాలంలో మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మనకు మంచి చెడు జరిగే అవకాశం ఉంది. వాళ్ళ సంగతి ఎలా అవుతుంటాం. ఇరాక్ మీద దాడి వల్ల అమెరికాకు చెడు జరిగింది. $1 ట్రిలియన్ పైగా డబ్బు కోల్పోయినారు. ప్రపంచంలో అమెరికా పరువు పోయింది. అమెరికా విశ్వసనీయత దెబ్బతిన్నది. ఒక రకంగా ఇవాళ అమెరికా ప్రపంచంలో ఎదుర్కొంటున్న చాలా సమస్యలకి మౌలికమైన కారణం 9/11 తర్వాత అమెరికా స్పందించిన తీరు. అమెరికా ప్రతిష్ట మసకపడింది. కాబట్టి మనం మన దేశ ప్రయోజనాలు, మన సమాజ ప్రయోజనాలు, మన ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు, దీర్ఘకాలంలో ప్రపంచంలో మన స్థానం, ఈవేళ మనం కాపాడుకునేటువంటిది ఈ మొత్తాన్ని సమన్వయం చేయాలి. సో భూతల స్వర్గం కాశ్మీర్ సార్, ఇలాంటి రక్తపు టేర్లు ఉండొద్దు, అమాయకుల ప్రాణాలు బలి కావద్దు, మళ్ళీ ఎప్పటికీ పచ్చగా సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఎంతకాలం పడుతుంది సార్? ఏమేం జరగాలంటారు అప్పుడు? ఒక్క సంఘటన చూసి మనం బెంబేలెత్తిపోకూడదు కవిత. ఖచ్చితంగా నాకు బాగా గుర్తుంది, 1983లో నేను మా శ్రీమతి, అప్పుడే మాకు పెళ్ళైంది, మేము వెళ్ళాము, పహల్గాం వెళ్ళాము, శ్రీనగర్ వెళ్ళాము, కాశ్మీర్ అంతా చూసాం. ఆనాడు ఏ గొడవ లేదు. ఏమన్నా భేదం ఉంటే అప్పుడు ఎవరిని అడిగినా, ఎవరితో మాట్లాడినా కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు నన్ను అడిగేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అనగానే హ్యాప్ మిలావ్ అనేవాళ్ళు. ఏమిటి అని చెప్పంటే, ఎన్టీఆర్ సెంటర్ సెల్ లెటర్ హై ఆప్, హమ్ సెంటర్ సెల్ లెటర్ హై. అంటే ఇది కేంద్రం అన్న మాట నాకు ఇష్టం లేదు. యూనియన్, రాష్ట్రం, లేదా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదంగా మాత్రమే చూస్తారు తప్ప ప్రజలు ఉగ్రవాదంగా పరిగణించాలి. ఆ తర్వాత చేసిన రాజకీయ నిర్ణయాలు, కొన్ని పొరపాటు నిర్ణయాలు చేశాం. ఇప్పుడు దానిలోకి వెళ్ళడం అనవసరం. నేను ఎవరిని తిట్టడం కోసం ఈ మాట చెప్పడంలో, చక్కగా ఉన్న పరిస్థితిని చెడగొట్టింది మన రాజకీయ వ్యవస్థ.
తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు కానీ, లేకపోతే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కొన్ని చర్యలు కానీ, కొన్ని కవ్వింపు చర్యలు కానీ, వీటి వల్ల ఒక మామూలు సమస్యని ఒక ఉగ్రవాద సమస్యగా మనం మార్చుకున్నాం. దానికి మూల్యం చెల్లించాం. చాలా మేరకు పరిస్థితి ఎదురుపడుతుంది. 370 రద్దు చేశారు, చాలా మంచిది. కాశ్మీర్కి ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చాం. ఇక్కడి నుంచి అక్కడికి వలసలు సాధ్యమైనాయి. దేశంలో ఎవరెక్కడైనా నివసించవచ్చు. కాశ్మీర్లో కూడా అవకాశం వచ్చింది. అంతకుమించి అక్కడ ఆస్తులు కొనుక్కోవడం కానీ, పెట్టుబడులు పెట్టడం, అక్కడ ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి, ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కాబట్టి పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్నాళ్ల క్రితం, 5-6 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం అక్కడ కాశ్మీర్కి వెళ్ళాలంటే మనుషులు తడిచిపోయేవాళ్ళు. టూరిస్టులు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అలాగే అక్కడ 26 జనవరిని కానీ, 17 ఆగస్టుని కానీ అక్కడ భారతీయ జెండా ఎగరేయాలని చెప్పంటే శ్రీనగర్లో కూడా చాలా అసాధ్యమయ్యేది. ఇవాళ అవన్నీ మారిపోయినాయి. కానీ అడపాదడపై సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఆరిపోయే కొవ్వొత్తి కొన్ని సందర్భాలు వెలుగుతూ కనిపిస్తుంది. దానికి బెంబేలెత్తకూడదు. కఠిన చర్యలు తీసుకుంటూనే కాశ్మీర్ పరిస్థితి కుదిరపడుతోంది. కాబట్టి ఆ మౌలికమైన దీర్ఘకాల విధానం ఉంది. వలసల్ని ప్రోత్సహించడము, అక్కడ పెట్టుబడులను ప్రోత్సహించడము, ఉపాధి కల్పనని పెంచడము, టూరిజాన్ని ప్రోత్సహించడము కాశ్మీర్ ప్రజలకు మంచిది. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు మంచిది. కాశ్మీర్ యువతకు మంచిది. ఈ దీర్ఘకాలం దాన్ని కొనసాగించాలి. ఈ గంగారులో బట్టి దాన్ని ఆపేసామనుకోండి, మనం మే విన్ ద బ్యాటిల్, కానీ వాళ్ళ యుద్ధాన్ని నష్టపోతుంటాం. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలంటే ఆర్థికంగా అన్ని రకాలుగా కాశ్మీర్ ప్రజలు ఈ దేశంలో ఉంటే ఉన్న లాభాన్ని గుర్తించడం మొదలెట్టారు. కాబట్టి ఇలాంటి చర్యలు అడపాదడప జరుగుతాయి. మళ్ళీ ప్రజల మనసుని విరిచేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఆర్థిక అభివృద్ధి మా పిల్లల భవిష్యత్తు కంటే మన మతమో లేకపోతే మన వర్గమో ఇంకో పిచ్చో ప్రవేశపెట్టడం కోసం, ఉన్మాద చర్యలు ప్రవేశపెట్టడం కోసం చెప్పి నీ ప్రయత్నాలు చేస్తారు. మనం కూడా ఆ రకమైన నేరేటివ్కి వెళ్ళినట్టయితే, ఆ రకమైన చర్చకి వెళ్ళినట్టయితే ఉగ్రవాదులు ఏం కోరుకుంటున్నారో మనం అది చేస్తున్నాం. కాబట్టి దానికి సరిగ్గా స్పందించాలి. అదే సమయంలో దీర్ఘకాలంగా కాశ్మీర్ని దేశ స్రవంతిలో పూర్తిగా అంతర్భాగం చేసే చర్యలు మొదలెట్టారు. దాన్ని కొనసాగించాలి. Sir, thank you so much, sir. Thank you, JP గారు. Thank you, sir.